నుంచి వచ్చానండి. ఏమ్మా ఇంత ఎండలో ఎందుకు వచ్చారమ్మా? జగన్ అన్న కోసం వచ్చాయండి. ఏమేమి జరిగినాయమ్మా జగన్ వచ్చాక? జగన్ అన్న అంటే పిల్లల చదువుల కోసం చాలా మేలు చేశాడు. అమ్మ ఒడి డబ్బులు కూడా వేసాడండి. మళ్ళీ ముసలోళ్ళకేమో జీతాలు కూడా ఇంటికి రావడం ఇవ్వడం, వాలంటీర్లు కట్టని పెళ్లి కానుకల డబ్బులు కూడా చాలా మందికి పడ్డాయండి, కొంతమందికి పడలేదు. మళ్ళీ ఇలా స్థలాలు కూడా రాలేదండి. ఉన్న వాళ్ళు పేర్లు రాసుకుని వెళ్ళిపోయారండి. ఉన్న వాళ్ళకే ఇచ్చినట్టు ఇచ్చారు కానీ మాకు మాత్రం ఏవి కూడా కొంతమందికి అందే, కొంతమందికి రాలేదండి. ఏమన్నా ఇప్పుడైనా మేలు చేసి మళ్ళీ కొంతమందికి ఇలాగా లేని వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇవ్వడం, మళ్ళీ ఇల్లులోని రావడం, మా పిల్లల చదువుల కోసం మాకు ఏమన్నా మేలు చేస్తాడో అలాగని చేసి అని జగన్ అన్న మీద ఆశ పెట్టుకుని మళ్ళీ జగన్ ఆ అన్నని మళ్ళీ గెలిపించడానికి మేము వచ్చినాం. 50% 60% అయింది, ఇంకొంచెం ఉంది. అవన్నీ కంప్లీట్ 100% కంప్లీట్ అవుతే బాగుంటుందని జగన్ గారు రావాలంటారా? జగన్ రావాలని అనే ఆశతోనే వచ్చింది. మరి జగన్ ఓడిద్దాం అని చెప్పి అందరూ తిరుగుతున్నారు కదా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అందరూ. అలాగని కొంతమంది అనుకుంటున్నారు, కొంతమంది అనుకుంటలేదండి. కానీ మేమైతే కొన్ని విషయాలు అయితే వెనకబడిపోయి ఉన్నాం. అలాగని చేసి జగన్ గారిని అడిగిదామా ఆశతోనే వచ్చామండి ఇక్కడికైతే. అంటే చాలా మంది ఏమంటున్నారంటే జగన్ వచ్చాక లంచాలు ఎక్కువైపోయినాయి అంటున్నారు. లంచాలు ఏమన్నదని పిల్లల చదువుల కోసం అయితే మాకైతే చాలా మేలు చేశారండి. దానికోసం చదివించుకోవాలని ఇంకా ఆశ ఉన్నదండి. మాకేమన్నా ఫ్రీ సీట్లు కొంతమంది పిల్లలు ఎస్సీ క్యాస్టులకి అయితే ఫ్రీ సీట్లు కూడా కొంతమందికి ఇచ్చాడండి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఫ్రీ సీట్లు ఉన్నాయండి. ఇప్పుడు వచ్చిన సీట్లు కూడా తీస్తారండి. తీసిన ద్వారా మళ్ళీ ఇవ్వాలని ఆశతోనే ఉన్నామండి. మేము ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా చదువుకున్న పిల్లలకు కూడా గవర్నమెంట్ సీట్లు కూడా ఇస్తా లేదండి. నేడైతే మేము రాజువాళ్ళు కూడా వెళ్ళామండి. నేను మొత్తం అయితేనో 15,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని వర్షాన్ని వెళ్ళి వచ్చానండి. నేను మా అమ్మాయి కోసం ఏలేశ్వరం కూడా వెళ్ళి సీట్ల కోసం తిరిగితే నన్ను బయటకు గెంటేశారండి. గెంటైతే నేను ఫోన్ చేసి నేను వాలంటీర్ని అడిగితే మా సేపురాలు అండి. ఎమ్మెల్యే గారండి పెండింగ్ హరిబాబు గారండి. వంగగీత గారు వచ్చారు కదా, వస్తున్నారు. సో ఇప్పటి నుంచి చూడాలి కదా. ఇప్పటి నుంచి చూడడం చేతదైనా ఆస్తూనే ఉన్నామండి మేము.